మళ్ళీ ముందే చెప్తున్నా, ఇది రివ్యూ కాదు, ఇది మై వ్యూ. హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఇఫ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్, ఇఫ్ పడుకునే ముందు అయితే గుడ్ నైట్. ఎనీవే, వెల్కమ్ టు మై వ్యూ. సూపర్ సార్, సూపర్ సార్. ఓకే, కాస్త ఎక్స్ట్రా మింగుతున్నట్టుంది కదా, ఆయన పర్లేదు చెప్పేద్దాం, ఎందుకంటే ఇది మై వ్యూ కాబట్టి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. బేసిక్గా దేవరా ట్రైలర్ చాలా బాగుంది భయ్య. ఎందుకో తెలియదు, కొంతమంది కావాలని కొంతమంది యూట్యూబ్లో నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకో తెలియట్లేదు. నా విషయానికి వస్తే ఈ ట్రైలర్లో నెగిటివ్స్ కంటే పాజిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా అనేసి అంటే మరీ ఎక్కువ కాదు, కంపేర్ టు నెగిటివ్స్ 20% ఎక్కువ ఉందన్నమాట. సో ఐ హోప్ మీకు కూడా అలానే అనిపించుంటుంది. సో ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, భయ్య వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీలైతే లాస్ట్ వరకు చూడండి, కాస్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకే నచ్చిందో ట్రైలర్లో కమెంట్ చేయండి. కొరటాల శివ రైటింగ్స్, మళ్ళీ చెప్తున్నా, డైరెక్షన్ అనలేదు, రైటింగ్స్. అనిరుద్ధ్ మ్యూజిక్, కొన్ని పాటలు, అన్నీ కాదు. రత్నవేలు డిఓపి అండ్ లైటింగ్స్, కొన్ని పార్ట్స్ వరకే, అన్నీ కాదు. బట్ చాలా వరకు షార్ట్స్ బాగున్నాయి. ఇప్పుడు కొరటాల గారి విషయానికి వస్తే, ట్రైలర్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్లు కట్ చేశారు. లైక్ పాత సినిమాలాగా శ్రీమంతుడు అలానే చేశారు, భరతని నేను అలానే చేశారు, దాని తర్వాత ఆచార్య అలానే చేశారు. దాని ముందు మిర్చి కూడా చాలా సింపుల్గా కట్ చేశారనమాట. దీనికి కూడా చాలా సింపుల్గా అందరికీ స్టోరీ అర్థమయ్యేలాగా కట్ చేశారు. ఎక్కడ దాచాలో అక్కడ దాచారు, ఎక్కడ చూపించాలో అక్కడ చూపించారు కొన్ని షార్ట్స్లో. బేసిక్గా ఇంతవరకు దేవరాకు అయితే ఓకే. కానీ బైర దొంగతనంతో పాటు షిప్లో ఉండే మనుషుల్ని అండ్ అక్కడ వర్క్ చేసే క్రూని కూడా చంపుతుంటారు. సో అక్కడ వస్తుంది దేవరాకు అండ్ బైరాకి మధ్యలో డిఫరెన్స్. సో మేబీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మేబీ ఇంగ్లీష్ ఏంట్రా? దేవరా ఇంకా బైరా ఆ ఊర్లో పెద్దతనం కోసం, ఆధిపత్యం కోసం అండ్ ట్రైలర్లో చూపించిన గేమ్స్ ఆఫ్ థ్రోన్ చైర్ కోసం వాళ్ళ ఆచారం ప్రకారం కుస్తీ పోటీలో కొట్టుకుంటారనమాట. ఫైట్ చేసుకుంటారు. అంటే ఎంతలా అనేసి అంటే, చేతులు కట్టుకొని తెల్లార్లు రాత్రంతా యుద్ధం చేస్తారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దేవరా ఓడిపోతాడు. సో అందువల్ల దేవరా వాళ్ళ కొడుకుని కొడుకైన వరాని, వైఫ్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. సో నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా చెప్తే బాగోదు. కొరటాల గారు మామూలు కొట్టరు. సో 27th చూద్దాం ఇంకేంటి అనేది. సో ఇప్పుడు టాప్ 10 బెస్ట్ షార్ట్స్ విషయానికి వస్తే, రత్నవేలు గారు మామూలుగా డ్యూటీ చేయలేదండి, చాలా బాగా చేశారు. అర్థమైపోతుంది ట్రైలర్లో చూస్తే. ఫస్ట్ షాట్ చూడండి, పెద్ద కొండలు, పక్కన సముద్రం, కొండల్లో తాండాలు. సూపర్గా ఉంది కదా, సూపర్ షాట్, నాకైతే నచ్చింది. ఇంకా సెకండ్ షాట్, లెఫ్ట్ అండ్ రైట్ కొండలు, మధ్యలో సముద్రం, చాలా బాగుంది. థర్డ్ షాట్, దేవర కొడుకైన వరాని ఇంట్రడ్యూస్ చేసే షాట్ చూడండి, ఎంత బాగుంది. ఆ ఫేస్ రివీల్ కానీ థర్డ్ లాగడం, సో బాగుంది, చూడడానికి బాగుంది. ఫోర్త్ షాట్ చూడండి, ఎంత బాగుందో కదా, వైల్డ్గా. ఇంకా ఫిఫ్త్ షాట్, అజయ్ వాటర్ షాట్, సూపర్ కదా. ఇది 5th అండి, అయిపోయింది 5th. 6th అండి. ఇంకా ఈ షాట్ చూడండి, స్కెల్టన్స్ని కట్టేసే టైంలో ఈ షాట్, అది దట్టు సముద్రం కింద ర్యాంప్ సార్. ఇంకా ఈ షాట్, టీకత్తి విత్ దేవరా, ఇంకా ఇది ఏముంది సార్, యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, వాట్ ఎ షాట్. 9th షాట్, ఇంకా ఇది నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇది చూడండి, వరా, సూపర్. సో ఇది భయ్య నాకు నచ్చిన పాయింట్స్, మై వ్యూ పాయింట్స్. సో ఆల్ ద బెస్ట్ టు దేవరా టీమ్. ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ఫైనల్గా వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.